టీవీలో స్టార్టింగ్ లో వచ్చేటప్పుడు 100 మంది 100 అంటారు. మీరు రేపు మీకు పేరు వస్తే అందరూ పట్టించుకుంటారు, రేపు పేరు లేకపోతే ఎవరు పట్టించుకోరు. పూర్తిగా వేదాంతం వచ్చేసింది. ఎలా ఎక్స్పీరియన్స్ అండి, ఎక్స్పీరియన్స్. ప్రస్థానం ఎప్పుడు చేశాను, ఆల్మోస్ట్ 10+ years అవుతుంది ఇండస్ట్రీలో. సో ఐ హావ్ సీన్ అ లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్, ఐ హావ్ సీన్ అ లిటిల్ బిట్ ఆఫ్ సక్సెస్ నౌ. సో అన్ని చూడలేదులే, కానీ ఐఎమ్ లెర్నింగ్ స్లోలీ. ఇప్పుడు కూడా తప్పులు జరుగుతూ ఉంటాయి, డిసిజన్ మేకింగ్ రాంగ్ ఉంటాయి, కొన్ని మొహమాటం కోసం చేయాల్సింది వస్తుంది, చేస్తాం ఇవన్నీ. బట్ దాట్స్ ఓకే, దట్స్ లైఫ్ కదా. యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ యువర్ ఓన్ మిస్టేక్స్ అండ్ ఇట్స్ ఓకే. కింద పడతాం మళ్ళీ లేస్తాం, ఏముంది, ఇట్స్ లైఫ్. అన్ని అంత పర్ఫెక్ట్ గా ఉంటే బాగుండదు, ఎక్సైట్మెంట్ ఉండదు లైఫ్ లో, ఎక్సైట్మెంట్ ఉండదు. సో ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా పబ్లిక్ ఫంక్షన్స్ కి, షాప్స్ ఓపెనింగ్స్ వీటికి వెళ్తారు కదా, అలాంటప్పుడు ఎలా ఉంటుంది ఫ్యాన్ ఫాలోయింగ్? కానీ ఇబ్బంది పడే సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? అంటే ఫ్యాన్ ఫాలోయింగ్, నా వెల్ విషర్స్ అందరూ అక్కడ వస్తారండి, అందరూ వస్తారు, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఇబ్బంది పరంగా ఏమున్నదండి, ఇప్పుడు వాళ్ళకి ఒక ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది మమ్మల్ని చూడడానికి. అంటే రియల్ లైఫ్కి స్క్రీన్ లైఫ్కి వాళ్ళు మనల్ని ఫేస్ టు ఫేస్ చూసేటప్పటికి వాళ్ళు ఇంకా ఏం చెప్పాలో అర్థం కాదు. నాకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది అవ్వలేదు, కానీ బట్ ఐ గెట్ కాంప్లిమెంటెడ్. సో అది బాగుంటుంది, బికాస్ పీపుల్ ఆర్ లైక్ స్క్రీన్ కన్నా మీరు బయట బాగా కనిపిస్తారు, ఆ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. యాక్చువల్లీ వీళ్ళు బయట ఎలా ఉంటారు సో అది చెప్తే ఇంకా నేను ఇంకా మీ ఇష్టం, ఇంకా సెల్ఫీలు దిగుతారు, ఓకే దిగండి, నో ప్రాబ్లం. ఆ చిన్న బిస్కెట్ నాకు వేసేస్తే చాలు, ఇంకా గంటన్నర కూడా నుంచుని ఫోటోలు దిగుతుంటాను వాళ్ళతో. సో ఐ మీన్ అసలు ఇంత కష్టపడేది ఇన్ని సంవత్సరాలు, ఆ పేషెన్స్తో నేను నా గోల్ టువర్డ్స్ వర్క్ చేశాను దేనికోసం అండి, ఈ వెల్ విషర్స్ అని ఫ్యాన్ బేస్ కోసమే. ఇప్పుడు నాకు వచ్చిందంటే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళతో. ఐ హావ్ ఆల్వేస్ హ్యాడ్ ప్లెజర్ అండ్ ఐ హావ్ ఆల్వేస్ హ్యాడ్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఆల్ మై షాప్ ఓపెనింగ్స్.